హితుడు అనే ఈ సినిమాని అఖిలాంధ్ర ప్రేక్షక లోకానికి పరిచయం చేసే ముందు ఇటీవలే పోస్టర్ని ఆవిష్కరింపజేశాము. ఆ తర్వాత ఇది రెండో ఈవెంట్గా మోషన్ పోస్టర్ లాంచ్ జస్ట్ ఇప్పుడే చేశాము. దీనికి యువ దర్శకుడు విప్లవ్ ప్రతిభావంతమైన కథనంతో, సంభాషణలతో, దీక్షతో ఒక చక్కటి చిత్రంగా రూపొందించాడని పాత్రికేయ మిత్రులు, మేధావులు ఇదివరకే ప్రశంసించారు. అయితే ఇంతవరకు హీరో జగపతి బాబు గారు దీని గురించి ఎవరి ముందు, ముఖ్యంగా ప్రజలకు తెలిసేటట్టుగా ఎవరి ముందు ప్రసంగించలేదు కనుక పర్టికులర్ సినిమాకి నేను అటెండ్ అవ్వలేకపోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయండి. చేయకూడదని కాదు, ఊర్లో లేకపోవటం వల్ల, వేరే షూటింగ్లో ఉండటం వల్ల. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. అండ్ ప్రెస్ వాళ్ళందరికీ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ మై హార్ట్ అండి. బికాజ్ నేనున్నా లేకపోయినా నా గురించి మీడియాలో ప్రతి చోట నా గురించి మాట్లాడటం, నన్ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. హితుడు అనే సినిమా అంటే అంతకుముందు ఇది స్టార్ట్ అయ్యి విప్లవ్ అన్నట్టు 1.5 years అయిందండి. అప్పుడు ఒప్పుకోవడానికి రీజన్, అంతకుముందు నేను చెప్పున్నాను కొన్ని సినిమాలు డబ్బు కోసం ఒప్పుకున్నానని. ఈ సినిమా డబ్బు కోసం కాదండి, సినిమా కోసం ఒప్పుకున్నాను. అంటే విప్లవ్ అనే డైరెక్టర్గా నాకు చెప్పిన కథ అంచులంచులుగా ఉన్న లవ్ స్టోరీ అండి. ఇది యాక్చువల్లీ ఇది ప్రయత్నం అనేది ఇందాక ఆయన చెప్పినట్టు దీక్ష డైరెక్టర్ చేసింది. ఎందుకంటే దీనికి వచ్చిన అడ్డంకులు, దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ, దాటుకుంటూ ఈ సినిమాని సక్సెస్ చేయాలి, అందరికీ అందించాలి అనేది ప్రొడ్యూసరు, డైరెక్టరు ఇద్దరు తపన పడ్డారండి. నేను కూడా. అండ్ ఖర్చు వైజ్ కూడా నేను 2-3 సార్లు ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది, చాలా ఎక్కువైపోతుంది సినిమా, వర్కౌట్ కాదు నా మీద కమర్షియల్గా, అంటే బిజినెస్ పరంగా. ఆడియన్స్ పరంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందండి. బట్ వాళ్ళు ఏమన్నారంటే సినిమాని నమ్మాం, డైరెక్టర్ని నమ్మాం, సినిమా చేద్దాం అంతే, అది ఎంతైనా పర్వాలేదు అనే దీని మీద ఏ రోజు జంకకుండా ఇప్పుడు దాకా ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారండి. నెక్స్ట్ వాళ్ళు తీసుకురావాల్సింది మీ ముందు, ఆడియన్స్ ముందు. సో మెయిన్గా ఈ సినిమా ఇందాక చెప్పినట్టు ఒక లవ్ స్టోరీ అండి. దీంట్లోనే ఒక నక్సలైట్ క్యారెక్టరు, ఒక మాస్టర్ క్యారెక్టరు, ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాం. అవి వేరే వేరే యాంగిల్స్ నుంచి వచ్చి ఈ కథలో కలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకో హైలైట్ ఆఫ్ కోర్స్ హీరోయిన్ కూడా అవుతుందండి ఈ సినిమాకి. హ్యాండిల్ చేసిన ఈ క్యారెక్టర్స్ అనేది సినిమా మీద ఉన్న బేసిక్ కథ. ఓకే, కరెక్టే, కమర్షియల్ సినిమా ఇది 100% 10 ఫైట్లు 10 సాంగ్లు ఉన్న సినిమా కాదు. కానీ ఐ వుడ్ సే ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ ద సాంగ్స్. ఎందుకంటే అవి సాంగ్స్ లాగా లేవు, మాటల్లోంచి పాటల్లో, పాటల్లోంచి మాటల్లో, సీన్లు, కథలోనే ఉండే సాంగ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. బేసిక్లీ సినిమాలో ఉన్న ఫీల్, హోల్ ఫిల్మ్ ఫీల్ అదేనండి, హార్ట్ టచింగ్ ఫీల్. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళ ఉద్దేశం కూడా అండి చాలా క్లియర్గా, ఎంత ఆడుతుంది ఏంటనేది పక్కన పెడితే కొంతమంది కన్నా అందితే వాళ్ళ మనసును టచ్ చేస్తే మనం సక్సెస్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ టు ద ఆడియన్స్, ఇలాంటి సినిమాలు కూడా చూస్తే ఒక డిఫరెన్స్ మన ఫీలింగ్లో ఒక డిఫరెన్స్ వస్తుంది, ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి సినిమా చూసామనే నమ్మకం మీకు కలుగుతుందనేది నేను నమ్ముతున్నాను. దీనికి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పానండి. దీనికి వెనక మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక చెప్పాను మ్యూజిక్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అని. అంటే వెరీ సింపుల్ అండి, రెగ్యులర్ మ్యూజిక్ అయితే కాదు, కాకపోతే రెగ్యులర్ మ్యూజిక్ మనం లైఫ్లో ఉన్న మ్యూజిక్ లాంటిది. సో మన లైఫ్లో ఎంజాయ్ చేసే మ్యూజిక్ అనమాట, ప్రతి పాట, ప్రతి స్వరం. అండ్ దీనికి ప్రజెంట్ చేసేది మధుమురళి అండి, మనోహరం తీశాడు నాతో, నంది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. సో ఈ సినిమా చాలా టేస్ట్ఫుల్గా జరిగింది.
ఒక మనసుతో జరిగింది, మనస్ఫూర్తిగా జరిగింది. అందరూ మనసుతో చూడాలని, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి రిజిస్టర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు ఇప్పుడు అట్లా చూస్తుంటే నేను బాగా పీక్లో ఉన్నప్పుడు కూడా అంతఃపురం చేశాను. ఇప్పుడు విలన్ చేశాను కాబట్టి విలన్నే చేస్తాను నేను అంటలేదు. సో హితుడు ఎలా చేశాను, అలాగే వేరే సినిమాలు చేస్తున్నాను, రకరకాల క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్నిటికంటే ఒక రకంగా చెప్పాలంటే హితుడు ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండి, కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అంటే ఏజ్ని హ్యాండిల్ చేస్తూ, ఒక పక్క లవ్ని హ్యాండిల్ చేస్తూ, ఇంకో పక్క బాధ్యతను హ్యాండిల్ చేస్తూ ఇన్ని అంశాలు ఉన్నాయి. ఒక పక్క ప్రొటెక్షన్ హ్యాండిల్ చేస్తూ ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల యాంగిల్స్ ఉన్న సినిమా ఇది. కష్టపడి కారులో ఒక 20 minutes ఘాట్ రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి ఏరులు దాటి నడుచుకుంటూ చెట్లు దాటి కింద మీద పడి నాలాంటాడు ఒకటి కనపడితే ఏం చేస్తున్నాడో కావాలని తెలుసుకుని వెళ్ళి సారా కాస్తున్నాడని తెలిసి సారా కాయించుకొని తాగి ఇంకెవరికి ఇచ్చాను, మీరు ఎవరికి చెప్పకుండా ఇచ్చాను. సివిల్ గారు మీకు ఇచ్చానా? జీరా పానీ అని నేను ఇచ్చాను. తాగిన తక్కువే, బట్ సరదా అంటే ఇదండి. షూటింగ్లో ఈ సరదాలు అంటే ఎన్ని ఉండాలనేది నా ఫీలింగ్. ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. వాళ్ళు సినిమా తీసేటప్పుడు కొత్త కథ చేస్తున్నాం అనేసి చేస్తారు. ప్రతి వాళ్ళకి అది కొత్తగా అనిపిస్తుంది. కథలు అనేవి కమర్షియల్ ఫార్మాటు వచ్చే కథలు దాదాపుగా 4-5 పాయింట్స్లో చేస్తారు. ఈ సినిమా డెఫినెట్గా చెప్పగలను, కొత్త కథ. ప్రజలు అంటూ ఉంటారు కొత్త కథలు రావట్లేదు, అయ్యో వస్తున్నాయి, అయ్యో చూస్తున్నాం అని. మీరు ఏమాత్రం కొత్తదనం కోరుకోవాలనుకున్నా ఇది కొత్తదనం ఉన్న కథ. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. డెఫినెట్గా ఇలాంటి సినిమా చూసిన తర్వాత ప్రజలే చెప్తారు, అవును నిజంగా కొత్త కథ, కొత్తగా ఉంది అనేసి. ఈ సినిమా చూసిన సినిమాలో ఆయన, మీరు అడిగారు కదా ఎలాగా ఫీల్ అయ్యారు, మీ క్యారెక్టర్ ఎలా ఫీల్ అయ్యారు. నేను ఫీల్ అయింది ఏంటంటే డౌన్ ది లైన్ ఆయన ఎప్పటి నుంచో సినిమాలు చేసుకుంటూ చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ బాగా యాక్ట్ చేస్తూ వస్తూ మెచ్యూరిటీ లెవెల్స్లో చాలా మార్పు వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ హీ హెస్ బికమ్ ఏ ఫుల్ గ్రౌండ్ యాక్టర్, మెచ్యూర్డ్ యాక్టర్. ఈ మూవీ మేకింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇన్ని కెమెరాలు ఫేస్ చేసే ఈ మూవీ మేకింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇన్ని కెమెరాలు ఫేస్ కూర్చోగలిగినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. దట్స్ వాట్ దిస్ మూవీ మేకింగ్ హెల్ప్ మీ. మూవీకి సంబంధించి ఐడియా ఎలా వచ్చిందంటే, ఐఎమ్ మోస్ట్లీ సెల్ఫ్ టాట్. ఏ విషయం గురించి కూడా చెప్పడానికి చాలా వరకు ఎక్కడ ఎవరు దొరికేవాళ్ళు కాదు. బుక్స్ చూసో, మూవీస్ చూసో, ఇంకోటి చూసో, మూవీలోని క్యారెక్టర్స్ చూసో, బుక్స్లో ఇంకొకళ్ళు సృష్టించిన క్యారెక్టర్స్ చూసో, వాళ్ళలాగా ఎందుకు లేరు అని మనుషులను చూసి, దెన్ అలాంటి వాళ్ళు రియల్ లైఫ్లో కనిపిస్తే ఇలాగ ఉన్నారు కదా, దే డిపిక్టెడ్ లైక్ దిస్ ఇన్ మూవీస్ అండ్ లిటరేచర్ అనుకునేవాడిని. సో అలా రియల్ లైఫ్లో ఒక మనిషికి ఇంకొకరు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండి, గైడ్ చేసేవాళ్ళు ఉంటే, 1 person కెన్ డూ ఎ లాట్ ఆఫ్ మిరకల్స్. ఆ పవర్ ఆఫ్ 1 అని చెప్పడానికి ఈ స్టోరీ తీసుకోవాల్సి వచ్చింది. మనకు పవర్ ఆఫ్ 1 అనేది తెలుగు మూవీస్లో కొత్త ఏం కాదు. ఇన్ ఎనీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఒక్కడనే అది ఇది అన్నీ కలిసి ఒక్కడి మీదకే వెళ్తుంటాయి. బట్ ది ట్రూ పవర్ ఆఫ్ 1 హ్యూమన్ బీయింగ్ అనేది రెగ్యులర్ మూవీస్లో చూపించినట్టు బ్లాటెంట్గా 2-3 అవర్స్లో జరిగిపోయేది ఉండదు. ఒక పర్సన్ హ్యాస్ టు డెవలప్ ఫ్రమ్ సర్టన్ ఏజ్, ఒక ఫార్మేటివ్ ఏజ్ నుంచి, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడాలసెన్స్ నుంచి కంప్లీట్ ఏజ్ 60+ అయ్యేంత వరకు ఒక పర్సన్ ఎలా డెవలప్ అవుతాడు. ఆ డెవలప్ అయిన పర్సన్ తన లైఫ్లో నేర్చుకున్నది నెక్స్ట్ పర్సన్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. దట్స్ ద హోల్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్. అలా జరిగే 2 వ్యక్తుల మధ్య కథే హితుడు. తను నమ్మిన సిద్ధాంతాలకు, తను నమ్మిన విలువలకు, ఆదర్శాలకు ఉండే ఒక సీతారాం అనే వ్యక్తి పాత్రలో జగపతి బాబు గారు తన సిద్ధాంతాల్ని, తను నమ్మిన వాటిని ఇంకొక మనిషికి చెప్పాలని ఆయనలో ఉండే తపన, దానికోసం ఒక స్కూల్ పెట్టడం, దాంట్లో ఒక స్టూడెంట్గా హీరోయిన్ మీరానందం. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అందమైన అమలినమైన ప్రేమ కథలాగా హితుడు వచ్చింది.
ఒక 30 ఏళ్ల పాటు జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఇది. రైట్ ఫ్రమ్ 1990s స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న 2015కి ఎండ్ అవుతుంది ఇది. ఇది చిన్న విషయం కాదండి. ఒక ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడం. నేను చిన్నప్పటి నుంచి డేవిడ్ లీల్ లాంటి మూవీస్ చాలా ఎక్కువ చూసేవాడిని, లైక్ హిస్టారికల్ బయోగ్రఫీస్. చేంజ్ అనేది అబ్రప్ట్గా రావడం కాదు, గ్రాడ్యువల్గా రావాలి. బాడీ ఫామ్లో రావాలి, అటైర్లో రావాలి, అన్నిట్లో రావాలి. యాజ్ యూ కెన్ సీ 3 డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి. లైక్ 3 డిఫరెంట్ గెటప్స్, 3 డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. అది నేను జగద్బాబు కూర్చొని యాక్చువల్గా నేను రాసిన దానికంటే కూడా బీయింగ్ అన్ యాక్టర్ హీ హెల్ప్డ్ ఎ లాట్. ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, 30 years వ్యక్తి 45కి వచ్చాక హౌ హీ వాక్స్, మాట్లాడే వాచకం ఎలా మారిపోతుంది, 60 yearsకి వచ్చాక అతను వాక్ ఎలా మారుతుంది, అతని నడత ఎలా మారుతుంది, ఇవన్నీ కలిపి కూర్చొని వర్కౌట్ చేశాం. అది ఇన్స్టెంట్గా సినిమా చూసేటప్పుడు వెంటనే తెలియకపోవచ్చు, కానీ లిటరల్గా మేబీ ఒప్పుకుండేవాడు ఏమన్నా రెండోసారి చూస్తే దెన్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్. అన్నీ స్పష్టంగా ఉండి ఒక నక్సలైట్కి గన్ ఎయిమ్ చేసే లెవెల్ నుంచి కళ్ళు సరిగ్గా కనపడని ఒక వ్యక్తి లెవెల్ వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఒక మనిషి. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో అతను చెప్పినది ఏంటి లైఫ్కి. ఫైనల్ గెటప్కి యాక్చువల్లీ ఐ వాస్ రియలీ ఇన్స్పైర్డ్ బై వన్ రియల్ పర్సన్. బీహార్లోని గయా అనే ప్రాంతంలో అరౌండ్ 1973-4లో దశరథ్ మాంఝీ అనే వ్యక్తి, చిన్న పల్లెటూరు మామూలు కూలీ అతను. అతని ఊరు నుంచి సిటీకి వెళ్ళాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 75-80 kilometers. వైఫ్ సీరియస్గా సిక్ అయింది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, తీసుకెళ్ళలేకపోయాను, చనిపోయింది. అది కామన్, అన్ని చోట్ల జరుగుతుంది. ఒక 2 ఏడుపులు చేసి ఊరుకుండిపోతాడు. బట్ ఆయన అలా ఫీల్ అవ్వలేదు. ఇలా ఎందుకు జరగాలి, నేను ఎందుకు దీన్ని మార్చలేదు అనుకున్నాడు. ఊరికి దారికి మధ్యలో ఒక కొండ ఉంది, దాన్ని ఎందుకు కొట్టకూడదు అనుకున్నాడు. ఒక సుత్తి ఒక కొడవలి పట్టుకొని 25-30 years పాటు ఆ కొండను కొడుతూ పోయాడు. మౌంటైన్ మ్యాన్ అని అవార్డు ఇచ్చింది గవర్నమెంట్. ఆయన గురించి వేరే వేరే పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఒక్క మనిషి అతను చేస్తుంటే అందరు నవ్వారు, ఒక కొండ ఏంటి ఒక మనిషిని కొట్టడం ఏంటి అని చెప్పి. బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వన్.